చేగుర్తి గ్రామంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం ఒక నిరుపేద కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. గ్రామానికి చెందిన దుర్గం, అంజలి రమేష్ దంపతుల ఇంట్లో ఆకస్మికంగా షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో మంటలు చెలరేగి ఇంటిని పూర్తిగా చుట్టుముట్టాయి. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న సామాన్లు, బట్టలు, నిత్యావసర వస్తువులు అన్ని పూర్తిగా దగ్ధమై కుటుంబం సర్వం కోల్పోయి వీధిన పడింది. ఈ ఘటన విషయం తెలుసుకున్న చేగుర్తి గ్రామ సర్పంచ్ భాషవేణి సరోజన మల్లేశం యాదవ్ వెంటనే బాధిత కుటుంబాన్ని సందర్శించి పరామర్శించారు. అగ్ని ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకుని ఆవేదనలో ఉన్న కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రెక్కాడితే గాని డొక్కాడని పేద కూలీల కుటుంబం ఇలా అగ్ని ప్రమాదానికి గురవడం ఎంతో బాధాకరం. ప్రభుత్వం నుండి తక్షణ సహాయం అందేలా చర్యలు తీసుకుంటాం. అలాగే దాతలు కూడా ముందుకు వచ్చి ఈ నిరుపేద కుటుంబానికి అండగా నిలవాలి అని కోరారు. బాధిత కుటుంబానికి అన్ని విధాల సహాయం అందిస్తామని, గ్రామ పంచాయతీ తరపున కూడా సహకారం అందిస్తామని సర్పంచ్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గాలిపల్లి రవీందర్, జీపీఓ బత్తుల రవి, వార్డు సభ్యురాలు ఎల్కపల్లి సరవ్వ, గ్రామ పెద్దలు మరియు ఇతరులు పాల్గొన్నారు.